రాష్ట్ర ప్రజలతో పాటు నల్గొండ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రార్థించారు. ఈ ప్రాంతమంతా పాడి పంటలతో కళకళలాడాలని ఆకాంక్షించారు. ఆదివారం ఆయన నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం గోపాయలపల్లి శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సుదర్శన యాగ సహిత రుద్రయాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే మార్చి నాటికి బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. 16 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పూర్తికి రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి 2,200 కోట్ల రూపాయల్ని మంజూరు చేయించడమే కాకుండా నిధుల విడుదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రీన్ ఛానల్లో నిధులు ఏర్పాటు చేశామని తెలిపారు. పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, అందరూ బాగున్నప్పుడే దేశం రాష్ట్రం బాగుంటాయని తెలిపారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని, ఇందులో భాగంగా ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కింద రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని, ఆగస్టు మొదటి వారంలో 1,00,000 రూపాయల లోపు రైతులకు రుణమాఫీ వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని, ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. 32,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తున్నామని, అన్నదాతలు సుఖంగా ఉండాలనేదే తమ ఉద్దేశమని మంత్రి అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో భాగంగా ఇటీవలే డిఎస్సి పరీక్షలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. వారిజాల శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో 2 కోట్ల రూపాయలతో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరలోనే వాటిని మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు. చెరువుగట్టులో 100 కాటేజీల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, అదేవిధంగా వారిజాల శ్రీ వేణుగోపాలస్వామి గుడిపైకి వచ్చే రహదారిని R&B శాఖ ద్వారా రెన్యువల్ చేయిస్తానని మంత్రి తెలిపారు. ప్రజలందరూ కలిసిమెలిసి సుఖసంతోషాలతో ఉండాలని, తాము అన్ని మతాలను గౌరవిస్తామని అన్నారు. సంవత్సరంలోపు శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి దేవాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేత ఆయుత చండీ యాగాన్ని నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. హైదరాబాద్ విజయవాడ 6 లైన్ల జాతీయ రహదారికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించడం జరిగిందని, వచ్చే నెలలో ఈ రహదారి పనులకు టెండర్లు పిలవనున్నట్లు మంత్రి వెల్లడించారు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి టెంపుల్ చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మహేంద్ర కుమార్, స్థానిక తహసీల్దార్ వెంకటేశ్వరరావు, డీఎస్పీ శివరాం రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే భగవంతుడే నాకు ఈ అవకాశం కల్పించాలనుకున్నాను. ఎందుకంటే నేను కోరుకున్నాను కాబట్టి నల్గొండ కానీ ఇతర సాయిబాబా దేవాలయాల్లో ప్రతి సంవత్సరం అన్నదానాలు ఏం చేస్తున్నాను.